హలో వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాయి సినిమాలు. రిలీజ్ డేట్ దగ్గరున్నా లేకపోయినా షూటింగ్ మాత్రం పూర్తి చేసేసుకుంటున్నారు హీరోలు. ఆల్రెడీ రిలీజ్ డేట్ దగ్గర పడిన వాళ్ళైతే షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశారు. మరి షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న సినిమాలేంటి, అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం. స్టార్ట్ చేస్తే షూటింగ్ అయ్యే వరకు వదలడం లేదు హీరోలు. సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో కంప్లీట్ చేస్తున్నారు మనవాళ్లు. అలా ఇప్పటికే రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాని కంప్లీట్ చేసేశారు. మహేష్ డైరెక్షన్ లో రామ్, భాగ్యశ్రీ, ఉపేంద్ర లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ అయిపోయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. ఈ నెలాఖరుకి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ లో స్పీడప్ చేస్తోంది. షూటింగ్ చివరికొచ్చేసిన మరో సినిమా అఖండ 2. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకొస్తోన్న సినిమా అఖండ 2. మరో నెల రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్వాలియర్ లో జరుగుతోంది. మరో వారంలో ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ప్యారలల్ గా చేస్తున్న టీం సినిమాకి ఫైనల్ టచెస్ ఇస్తోంది. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న మరో సినిమా రాజాసాబ్. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ స్పీడ్ గా చేస్తోంది. నిజానికి సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి సీజన్ కి వాంటెడ్లీ పోస్ట్ పోన్ చేశారు నిర్మాతలు. అయినా సరే రిలీజ్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ లేకుండా సినిమాని ఇయర్ ఎండ్కే రెడీ చేస్తోంది మారుతి అండ్ టీమ్. ఫైనల్ టచెస్ జరుపుకుంటున్న మరో సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 5 నెలల క్రితం మొదలైన ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే కేరళ లాంటి లొకేషన్స్ లో షూట్ కంప్లీట్ చేసుకొచ్చేసిన టీం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో క్లైమాక్స్ షూట్ స్టార్ట్ చేసేశారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్లు కూడా స్పీడ్ గా చేస్తోంది. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా, అసలు శివరాత్రో సమరో అన్న హింట్ లేకపోయినా షూటింగ్ అవ్వగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. అందుకే మొదలు పెట్టిన దగ్గర నుంచి వరుస పెట్టి స్కెడ్యూల్స్ తో సినిమాని సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెట్టిస్తున్నారు. మరి ఈ సినిమాతో పాటు ఫైనల్ స్టేజ్ లో ఉన్న సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఉస్తాద్ భగత్ సింగ్. 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమాకి మధ్యలో బ్రేక్ పడింది. అయితే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మళ్లీ మొదలైన ఈ సినిమా ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పవన్ కళ్యాణ్ షూట్ కంప్లీట్ చేసేశారు. అంతెందుకు, మొన్నీ మధ్య సెట్లోకొచ్చిన విలన్ పార్థిపన్ పార్ట్ కూడా ఫాస్ట్ గా షూట్ చేసేశారు. ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్స్ కూడా లైన్ లోనే ఉండడంతో సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిందని తెలుస్తోంది. దాదాపు సంవత్సరం నుంచి తన సినిమాల అప్డేట్స్ గురించి సైలెంట్ గా ఉన్న శర్వానంద్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్నారు. వీటిలో నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీగా ఉన్న బైకర్ తో అంచనాలు పెంచేస్తున్నాడు. శర్వానంద్ బైకర్ క్యారెక్టర్ లో 6 ప్యాక్ లుక్ తో రిలీజ్ చేసిన బైకర్ టీజర్ ఆడియన్స్ కి ఫుల్ గా నచ్చేసింది. అంతేకాదు డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ స్పీడ్ గా చేస్తోంది టీం. రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిన యూత్ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీ మోగ్లీ సినిమా కూడా ఫైనల్ స్టేజ్ లోనే ఉంది. డిసెంబర్ 12న రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమా కూడా తమ సినిమాకి ఫైనల్ టచెస్ ఇస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇయర్ ఎండ్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన ఛాంపియన్ ప్రమోషన్లు మొదలు పెట్టేశాడు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఆ తర్వాత ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్న ఛాంపియన్ సినిమా షూటింగ్ వైండప్ చేసే పనిలో ఉంది. రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలా రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తూ ఫైనల్ స్టేజ్ కుచ్చేశాయి. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లే ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ని కన్నడ, మలయాళ హీరోయిన్లు రీప్లేస్ చేస్తున్నారు. అందులోనూ రీసెంట్ గా వచ్చిన హీరోయిన్లు ఫ్రెష్ కాంబినేషన్స్ తో టాలీవుడ్ స్క్రీన్ మీద ఫైర్ సెట్ చేస్తున్నారు. మరి కన్నడ, మలయాళ హీరోయిన్లు తెలుగులో చేస్తున్న సినిమాలేంటి? ప్రస్తుతం తెలుగులో అంతా కన్నడ, మలయాళ హీరోయిన్లదే హవా నడుస్తోంది. కన్నడ హీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో బిజీగా ఉంటే మలయాళ హీరోయిన్లు కావలసినంత క్రేజ్ తో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కన్నడ హీరోయిన్ గా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ సత్తా చాటుతున్న హీరోయిన్ రష్మిక. సౌత్, బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస పాన్ ఇండియా మూవీస్ తో ఇప్పుడు టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ద గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది రష్మిక.
రష్మిక తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ఇమేజ్ సంపాదించుకుంటున్న హీరోయిన్ శ్రీలీల తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. లేటెస్ట్ గా మాస్ జాతరతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీల పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తూ బాలీవుడ్ లో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో హడావిడి చేస్తున్న ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 లో రాణిగా అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రుక్మిణి తెలుగులో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని మిగిలిన సినిమాల అఫీషియల్ అనౌన్స్మెంట్ల కోసం వెయిట్ చేస్తోంది. కేజీఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. అందులో నానితో చేసిన హిట్ 3 సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో మంచి వెల్కమ్ అందుకుంది. రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ క్యూట్ హీరోయిన్ వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా మరోసారి తన పర్ఫార్మెన్స్ చూపించబోతోంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆశికా రంగనాథ్. ఆశికా పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన మెగాస్టార్ తన అప్కమింగ్ మూవీ విశ్వంభరలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సోషో ఫ్యాంటసీ మూవీలో త్రిష మెయిన్ హీరోయిన్ అయితే ఆశిక మరో హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు రవితేజ అప్కమింగ్ మూవీలో హీరోయిన్ గా మరో ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. నిజానికి కన్నడ హీరోయిన్లు ఇప్పుడు తెలుగులో కాస్త స్లో అయ్యారు. ఆ ప్లేస్ ని ఫిల్ చేస్తున్నారు మలయాళ భామలు. ఒకప్పుడు తమిళ్ కన్నడ హీరోయిన్లతో నిండిపోయిన టాలీవుడ్ ఇప్పుడు మాత్రం మలయాళ హీరోయిన్లు ఓవర్టేక్ చేస్తున్నారు అనడంలో డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. మలయాళ హీరోయిన్లు ఇప్పుడు మన హీరోలకి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఒకవైపు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో దుమ్ము లేపుతున్నా కూడా మలయాళ హీరోయిన్లు తమ హవా చూపిస్తున్నారు. స్పెషల్లీ ప్రేమలో హీరోయిన్ మమితా బైజు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. వెంకీ అట్లూరి సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మమిత నటిస్తూ ఉండడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కైడు లోహర్ కూడా తెలుగులో స్పీడ్ పెంచేసింది. ఇప్పటికే 1-2 సినిమాల్లో చేసిన కయాడు విశ్వక్ సేన్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో తన లక్ ని చెక్ చేసుకుంటున్న హీరోయిన్ మాళవిక మోహనన్. ఎంట్రీ ఇవ్వడమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మలయాళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన మాళవిక ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తోన్న రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మలయాళ హీరోయిన్లలో తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తోంది సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన సంయుక్త మీనన్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. అఖండ 2తో పాటు నిఖిల్ తో స్వయంభూ, శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి, పూరి జగన్ డైరెక్షన్ లో మూవీ ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ తెలుగులో మోస్ట్ వాంటెడ్ అవుతోంది. తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం తెలుగులో ఏదో ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో అదరగొట్టింది. ఈ సంవత్సరం పరదా సినిమా రిలీజ్ చేసిన అనుపమ శర్వానంద్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. ఇలా వరుసగా కన్నడ, మలయాళ హీరోయిన్లు తెలుగులో హవా నడిపిస్తున్నారు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.